जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिलोक उजागर रामदूत अतुलित बलदामा अंजनी पुत्र पवन सुतनामा జై హనుమాన్ జై శ్రీరామ్. ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండే వీడేంటి హనుమాన్ చాలీసా చదువుతున్నాడు అని అనుకుంటున్నారా? ఈరోజు మొన్ననే శ్రీరామనవమి అయిపోయింది. ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని హనుమాన్ చాలీసా చదవడం జరిగింది. హనుమాన్ చాలీసా అనేది మనకెంతో స్ఫూర్తి, ధైర్యం, నమ్మకం, అదే కాకుండా మన వెలుగు, మన సంపద. హనుమాన్ చాలీసా ఒక పాట మాత్రమే కాదు. హనుమాన్ చాలీసా కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నట్టయితే ఇందులో ఎంతో సైన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఎంతో స్ఫూర్తినిచ్చే వర్డ్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. ఎవరైనా హనుమాన్ చాలీసా చదువుతారే తప్ప అసలు అందులో ఉన్న భావం ఏందని అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ ట్రై చేయరు. మీరన్నా ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివి ఆ ఒక్కొక్క లైన్లో ఉన్న భావం ఏంటో తెలుసుకొని ట్రై చేయండి. హనుమాన్ చాలీసా గొప్పతనం, రామదాసు యొక్క గొప్పతనం మీకు అర్థమవుతుంది. అయితే చిన్నప్పుడు మనము ట్యూషన్ నుంచి లేట్ అవుతున్నా పర్లేదు, లేకపోతే ఇంటికి వెళ్ళడానికి చీకటి అయినప్పుడు, ఆ దారిలో మనకు భయపడుతున్నప్పుడు మన అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మలు నేర్పించిన ఈ హనుమాన్ చాలీసానే మనకు ధైర్యం. ఒకవేళ హనుమాన్ చాలీసా మనకు రానట్టయితే జై బజరంగ బలి అనే ఒక్క మాటనే మనకు 100 రెట్లు కరెంటు పాస్ చేసి ధైర్యాన్ని ఇస్తుంది. దయ్యాలు, భూతాలు సైతం పరిగెట్టుకుపోతున్నాయి అని మన నమ్మకం. ఒక్క పేరు ఉచ్చరిస్తే చాలు మన చుట్టూ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది హనుమాన్లో ఉన్న బలం కావచ్చు, మన స్ఫూర్తి కావచ్చు, మన ధైర్యం కావచ్చు. ఒకప్పుడు మన టెంపుల్స్లో ఎన్నో విద్యలు నేర్పించేవాళ్ళు. ఖడ్గ యుద్ధాలు, ముష్టి యుద్ధాలు, కుస్తీ పోటీలు, అలాగే అవి కన్వర్ట్ అయ్యి మారుతూ హనుమాన వ్యాయామశాలలు వెలిసాయి. ఈ జిమ్ముల కంటే ముందే మనం కసరత్తులు చేసి మన ఒంటిని బలంగా ఉంచుకునేవాళ్ళం. ఒంటిని దృఢంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మన మైండ్ని స్థిరంగా ఇలా ఉంచుకోవాలో కూడా నేర్పేవాళ్ళు ఈ హనుమాన్ వ్యాయామశాలలో. ఇప్పుడు అవన్నీ అంతరించిపోయి జిమ్ములని వాటి స్థానంలో ఇవ్వొచ్చాయి. మన బలము, మన ధర్మం మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకి చెప్పపోవడం వల్ల మనకి తెలియకపోవచ్చు. అట్లీస్ట్ మన నెక్స్ట్ తరానికి చెప్పడానికి ట్రై చేసి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఓకేనా? మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ మీరు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు, పైగా నేను ఎదిగే అవకాశం చాలా ఉంటుంది. ప్లీజ్ దయించి నన్ను ఎంకరేజ్ చేయండి. అసలు హనుమంతుడి గుడి లేని ఊరే ఉండదండి. రాముల వారి గుడి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ హనుమంతుడి గుడి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఉంటుంది. అసలు ఈ హనుమంతుడి గొప్పతనం ఏంటి? హనుమంతుడు అంటే మన అందరికీ రామాయణంలో ఒక పాత్రగానే తెలుసు, కానీ హనుమంతుడు అంటే రామాయణంలో ఒక పాత్ర మాత్రమే కాదు, ఎంత బలమున్నా సరే ఒదిగి ఉండాలి అని చెప్పే ఒక సూక్ష్మ ధర్మం. అంత మాత్రమే కాదు, బలం అనేది ప్రదర్శించేది కాదు, సమయాన్ని బట్టి బయటికి వస్తుంది అని ప్రూవ్ చేయడానికి ఏకైక ఉదాహరణ రామాయణంలోని హనుమంతుడు. తన బలం ఎంతో తనకే తెలియదు. అంటే అర్థం ఏంటి? తన బలం ఇన్ఫినిటీ అని అర్థం, అంతే తప్ప తన బలం తనకు తెలియదని కాదు. హనుమంతుడు పుట్టగానే చిన్న వయసులోనే ఈ భూమి నుంచి లంఘించి సూర్యుడిని మింగుదామని బయటికి వెళ్ళాడు. సూర్యుడిని పండు అనుకుని దాన్ని తిందామనుకున్నాడు. అది చూసి భయపడ్డ ఇంద్రుడు తన వజ్రాయుధంతో తనని దండించడం జరిగింది. అంత దెబ్బతిన్న హనుమంతుడు భూమి మీద పడడం జరిగింది. అయినా సరే తన హనువులకి దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి కింద పడిపోయాడు, అంతేగాని చనిపోలేదు. వాయుదేవుడు కోపించి మొత్తము వాయుని స్తంభించిన తర్వాత దేవతలందరూ ఒక్క దగ్గర చేరి తనకి ఎన్నో వరాలు ఇవ్వడం జరిగింది. అంతెందుకు, బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రము, పాశుపతాస్త్రము, ఇలాంటి ఎన్ని అస్త్రాలైనా సరే తనని ఏమీ చేయలేవు. అంతటి బలవంతుడు, అంత వరాలు పొందినవాడు. దాని తరువాత తనకొచ్చిన బలము ఇంత చిన్నపిల్లాడికి ఈ టైంలో ఇంత బలం ఇస్తే మంచిది కాదు అని చెప్పి ఒక మునిని ఆట పట్టించడం వల్ల ఆ మునికి కోపం వచ్చి హనుమంతుడికి శాపం ఇవ్వడం జరిగింది. నీకున్న బలము, శక్తులు అన్నీ నువ్వు మరిచిపోతావు అని. సో ఇంత చిన్న కుర్రాడికి ఇన్ని శక్తులు ఇప్పుడే ఉంటే ప్రమాదము, తనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడే వస్తాయని చెప్పి ముని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో
రామాయణం ఘట్టంలో మనం గమనించినట్టయితే ఆ తర్వాత సూర్యదేవుడు దగ్గరికి వెళ్ళి సూర్యుని తన గురువుగా పొందాడు. అలాగే సూర్యుడు కూడా తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఎన్నో వేదాంగాలు, నాలెడ్జ్ అన్నీ నేర్చుకున్న తర్వాత, అన్నిట్లో నిష్ణాతుడు అయిన తరువాత సూర్యుడిని తను గురుదక్షిణగా అడిగినప్పుడు శనిదేవుణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మని అడిగితే శనిదేవుని కూడా తన దగ్గరికి తీసుకొస్తాడు. అది పెద్ద స్టోరీ. దాని తరువాత సుగ్రీవుడి యొక్క మంచి చెడులు చూడమని చెప్పి, తనకి రాబోయే కాలంలో నీ అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు తన దగ్గర వెళ్ళి తనని రక్షణగా కాపాడని తన దగ్గర మాట తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఉండడం జరుగుతుంది. ఆ టైంలో వాలి సుగ్రీవుల గొడవలకు కారణం ఏంటంటే దుందుభుడు అనే ఒక రాక్షసుడు. ఆ యుద్ధంలో మీకు అందరికీ తెలిసిందే, ఆ జరిగిన పొరపాట్ల వల్ల కిష్కింధకాండ నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది. అలా భయపడి పారిపోతున్న సుగ్రీవుణ్ణి నీడలా కాపాడిన వాడు హనుమంతుడు. హనుమంతుడు అంత బలవంతుడు, అష్టసిద్ధులు తెలిసినవాడు. అలాంటి మహాబలవంతుడు ఎందుకు సుగ్రీవుణ్ణి అక్కడి నుంచి తీసుకొని పారిపోయాడు, వాలితో ఎదురెదురుగా ఎందుకు యుద్ధం చేయలేకపోయాడు అని చాలామంది క్వశ్చన్ చేస్తారండి. అయితే అప్పటికి హనుమంతుడికి తన శక్తి తనకు తెలియదు. కాబట్టి సుగ్రీవుడిని కాపాడడం మాత్రమే తన బాధ్యత, అంతే తప్ప వాలితో తలపడి తనని చంపడం కాదు. సుగ్రీవుడిని అక్కడి నుంచి అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ ఆశ్రమాలకి ఒకవేళ వాలి కనుక ఎంటర్ అవుతే శాపం ఉంటుంది, ఎందుకంటే చచ్చిపోతాడని. నువ్వు ఎప్పుడైతే ఆశ్రమంలో అడుగు పెడతావో మన క్షణం నీకు మృత్యువు సంభవిస్తుంది వాలి అని శాపం పెట్టడం వల్ల అక్కడికి వాలి పోడు. సో అది తెలుసుకున్న హనుమంతుడు సుగ్రీవుడిని అక్కడికి తీసుకెళ్ళి దాపెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అసలు వాలి అంటే ఎవరు అని చాలామంది క్వశ్చన్స్ చేస్తారండి. వాలి ఎంత పవర్ఫుల్ అంటే వాయు వేగంతో, తన మనోవేగంతో ఒక్క దూటున ఎక్కడికైనా వెళ్ళగలే శక్తి గలవాడు వాలి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు కనురెప్ప వేసే లోపల అటు నుంచి ఇటు లీలగా వెళ్ళిపోగలడు. ఒక్కవేళ నువ్వు వాళ్ళని చంపాలనుకొని ఎగ్జాంపుల్ నువ్వు బాణమే పట్టి చేతిలో బిగించి నువ్వు ఇట్లా వదిలేటప్పుడు ఆ సౌండ్ నీ దగ్గరికి వచ్చి నేను చంపేస్తాడు. అంత పవర్ఫుల్ వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో శక్తులు వరాలు పొందినటువంటి రావణాసురుడినే తనను పట్టుకొని సప్త సముద్రాల్లో ముంచి లాస్ట్కి తన ఓటమి అంగీకరించిన తర్వాత వదిలిన వాడు వాలి. వాలి ఎంత శక్తిమంతుడో మీ ఊహకే వదిలేస్తున్నా. తను ఎదురుగా ఎవ్వరున్నా సరే సర్వం బలం లాగేసుకొని అవతలమని బలం లేని నిర్వీర్యుడిగా చేయగలడు ఈ వాలి. కాబట్టి ఇంతటి వాలి. దాని తర్వాత ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వస్తాడో మనకందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం అందరికి ఒక క్వశ్చన్ మార్క్ మారిపోతుందండి. ఏంటంటే హనుమంతుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి, అంత పవర్ఫుల్ శక్తివంతుడైన హనుమంతుడు రాముడికి హెల్ప్ చేస్తాడు, రాముడిని సీతజాడ కనిపెడతాడు, అన్ని హనుమంతుడే హెల్ప్ చేస్తాడు, అంత హనుమంతుడే అవుతాడు. లాస్ట్కి ఎందుకు హనుమంతుడు రాముడి పాదాల వద్ద ఉండిపోవాల్సి వస్తుంది? రాముడు గొప్పతనం అయితే మాకు ఏంటి, మొత్తం హనుమంతుని గొప్పతనం ఉంది కదా అని చిన్నప్పుడు నాకే కాదు ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగినా కూడా అవే డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు. రాముడు కాదు హనుమంతుడే గ్రేటు, హనుమంతుడు ఈజ్ మై ఐడియల్ అని చిన్నప్పుడు నేను కూడా అన్నవాడినే, ఎందుకంటే తెలిసి తెలియని వయసు కదా. ఇప్పుడు చిన్న వాళ్ళకి కూడా అవే డౌట్లు వస్తాయి. ఆ తర్వాత మనం ఎంతోమంది ప్రశ్నిస్తాము, కానీ ఎవ్వరు ఏం చెప్పినా కూడా సంతృప్తి పొందాం మనం, ఎందుకంటే హనుమంతుని మీద ఉన్న ప్రేమ అటువంటిది. మనకు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయము, భగవంతుడైనా రాముడైనా సరే. సో ఇది ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ కాదు, చాలామంది ఎక్స్పీరియన్స్, చాలామంది మాట్లాడనమాట. హనుమంతుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి తన పాదాల మీద పడ్డాడంటే రాముడు ఎంత గొప్పవాడై ఉంటాడు. రాముడు అంటే ఎవరో కాదండి, రాముడు అంటే తండ్రి దగ్గర ఒక కొడుకు ఎలా ఉండాలి, భార్య దగ్గర ఒక భర్త ఎలా ఉండాలి, తమ్ముడిని కొడుకులాగా ఎలా చూసుకోవాలి, అంతేకాదు కన్న తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, ధర్మంగా ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలి, జంతువైనా పశువైనా చెట్లైనా మనతో సమానంగా ఎలా గౌరవించాలి అని నేర్పినవాడు, ఆచరించి చూపినవాడు రాముడు. మనిషిగా పుట్టిన రాముడు భగవంతుడు అయ్యాడంటే తను ఆచరించిన ధర్మం, ఏ ఒక్క విషయంలో అయినా సరే తను ధర్మం తప్పకుండా సూక్ష్మాన్ని కూడా ధర్మం గ్రహించి దాన్ని పాటించిన వాడే రాముడు. అందుకే రాముడు దేవుడిలా కొలుస్తాం మనం. ఎవరిని కొంతమంది అంటుంటారు కృష్ణుడిని ఒక మాట అన్నా భరిస్తాం కానీ రాముని ఒక మాట అంటే మాత్రం భరించలేము. కారణం ఇదే, అంతటి రాముడికి ఆయన చరణాల వద్దన హనుమంతుడు అందుకే ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడైతే సుగ్రీవుడు
తన సుగ్రీవుడి యొక్క భార్యని అతి దారుణంగా అతని దగ్గర నుంచి గుంజుకొని కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే తన తమ్ముడు భార్యను తన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతటి నీచుడైన వాలిని, అంతేకాదు బలగర్వం ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న ఈ వాలి బలాన్ని ఎదురించి పోరాడలేరు ఎవరైనా సరే. సో ఇంతటి బలగర్వంతో ఉన్న వాలిని ఛాలెంజ్ చేసి సుగ్రీవుడు వెళ్ళినప్పుడు రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారము చెట్టు చాటు నుండి వాలిని చంపడం జరుగుతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాలిని చంపాలంటే మామూలు అస్త్రాలతో కాదు, రామబాణం మాత్రమే చంపగలుగుతుంది. వాలి ఎంత తోడంటే ఒక్కసారి బాణం ఎక్కుపెట్టి ఇలా తీసి ఇలా పెట్టే లోపల ఈ వింటి నారి యొక్క సౌండ్ వింటర్ చూసినావా, ఆ సౌండ్ వినే లోపల నీ దగ్గరికి వచ్చి నేను చంపేస్తాడు. అంత పవర్ఫుల్, అంత వేగవంతమైన వాలి అయినా కూడా సరే రాముడి వేగం చూడండి. అలాంటి వేగంతో ఉన్న వాలిని సంధించి అసలు తిరిగి రెప్ప వేసే లోపల బాణంతో చంపేస్తాడు, విసిరేస్తాడు అంతే. అంతటి బలవంతుడు, అంత స్పీడ్ ఉంటుంది రాముడికి. రాముడి గొప్పతనం గురించి మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పడం కాదు, ఇంకెవరు చెప్పడం కాదు, మీరు రామాయణం చదివితే ఆయన గొప్పతనం ఏందో తెలుస్తుంది. కరదూష అనే రాక్షసులు తన మీదకి వస్తున్నప్పుడు ఒంటి చేతితో ఒక్కడిగా పోరాడి గెలుస్తాడు రాముడు. 14,000 మంది రాక్షసులని ఒక్కడే సంహరిస్తాడు. అసలు నీకు గ్రౌండ్లో సుదర్శన చక్రం తిరిగినట్టు తిరుగుతాడు శ్రీరామచంద్రుడు. అక్కడ అసలు కంటికి కనిపించాడు, అసలు ఏం కనిపించదు. ఆ బాణాలు వచ్చి రాక్షసులు ఎగిరి చచ్చిపోతుంటాడు. అంతటి బలవంతుడు రాముడు. రాముడు అంటే తక్కువవాడు కాదు. మనము హనుమంతుడి మీద ప్రేమతోటి మనం హనుమంతుని ఎక్కువ అభిమానిస్తాం, కానీ హనుమంతుడు లాంటి ఒక భక్తుడే రాముడికి ఉన్నాడంటే రాముడి శక్తిని మీరు అంచనా వేయండి. చాలా మందికి అనుమానం అండి ఏంటంటే, రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు కదా అని. మృగధర్మాన్ని ఆచరించి రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపడం జరిగింది. ఎందుకంటే వాలికున్న వరం ప్రకారం తనని ఎదురెదురుగా పోరాడలేరు. ఎదురుగా వెళ్ళినప్పుడు సగబలం వెళ్ళిపోతుంది. ఒక లెక్క ప్రకారం, ధర్మం ప్రకారం చూస్తే రాముడు చంపింది కరెక్టే. ఒక మృగధర్మాన్ని, ఇప్పుడు ఒక పులిని కావచ్చు, ఒక సింహాన్ని కావచ్చు, మనం ఎదురుగా వెళ్ళి మనం బాణం అయితే వేయం కదండి. ఎందుకంటే వాటికంటూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉండయి. మృగం అంటే ఎదురుగా వచ్చి మీద పడిపోవడమే. అలాంటప్పుడు దాన్ని చెట్టు చాటు గుండానే దూరం ఉన్నప్పుడే బాణంతో చంపడం సుక్షత్రియం అంటారు దాన్ని, ధర్మం. అదే ఇప్పుడు ఎదురెదురుగా ఫైట్ చేస్తే వేరు. ఆ తర్వాత అయినా నువ్వు నేను ఒప్పుకోవడం ఏంది, డైరెక్ట్ వాలియే ఒప్పుకున్నాడు తన తప్పింది అనేది. కూతురులాగా చూసుకోవాల్సిన తన తమ్ముడు భార్యని చెడపట్టాడు. అసలు అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి అంటే రాముడిని, లక్ష్మణ్ని వీళ్ళని చూసుకొని నేర్చుకోవాలి మనం. అసలు అన్నదమ్ములు అంటే ఎలా ఉండకూడదో వాలి, సుగ్రీవుడు, అలాగే రావణాసురుడు, ఈ విభీషణుడు కావచ్చు, లేకపోతే కుంభకర్ణుడు కావచ్చు, వీళ్ళని చూసి నేర్చుకోవాలి. తండ్రి కొడుకులు ఎలా ఉండాలంటే రాముడిని, దశరథుని చూసి నేర్చుకోవాలి. ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టే ఇది రామచంద్రుడు అంటే. తనకిచ్చిన మాట కోసం వాలి, చాలామంది అంటుంటారు వాలితో ఉంటే ఆల్రెడీ వాలి చెప్పినట్టు వింటాడు కదా రావణాసురుడు, వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంటుంది కదా, తినే అన్ని తానే, తనే అన్ని తినే అని. మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ రాముడు వెళ్ళి అడుగుతూ ఇచ్చేసేవాడంటే రాముడు ధర్మపరుడు, అందుకే వాలి దగ్గరికి కాకుండా సుగ్రీవుడి స్నేహాన్ని కోరుకున్నాడు. అదేవిధంగా సుగ్రీవుడికి తన రాజ్యాన్ని అప్పగించాడు. ఆ తరువాత మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, ఎప్పుడైతే వీళ్ళ సుగ్రీవుడికి రాజ్యం వస్తుందో దాని తరువాత ప్రపంచం మొత్తం నలువైపులా సీత ఎక్కడుందో గాలించడం కోసం వెళుతున్నప్పుడు హనుమంతుడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరుగుతుంది. హనుమంతుడు సుగ్రీవుడి మంత్రివర్గాల్లో ఒకడనమాట. సో అట్లాంటి హనుమంతుడు సుగ్రీవుడు ఏం చెప్తే అది వింటాడు. సో చాలా సైన్యాల్ని చాలా ప్లేస్లకు పంపించినప్పుడు ఆ క్రమంలో సుగ్రీవుడు మన ప్రపంచం యొక్క అట్లస్ మ్యాప్ను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నాడు అక్కడ. అదైతే చాలా షాకింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కానీ కొన్ని ఇంచుమించు రామాయణం జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరే గమనించండి. ఆ టైంలోనే ప్రపంచం యొక్క నలుమూలల మొత్తం అట్లస్ మ్యాప్ని, భూగోళాన్ని మొత్తం వర్ణించడం జరిగింది. సముద్రాలతో సహా భూప్రపంచాలు, ఖండాలు మొత్తం వర్ణించడం జరుగుతుంది అక్కడ. అసలు ఆ టైంలో వర్ణించడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్ అండి. కరెక్ట్ గమనించండి. అప్పుడు రామాయణంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, హనుమంతుడు ఎప్పుడు తన బలాన్ని తెలుసుకుంటాడు, ఎప్పుడైతే వీళ్ళు రామేశ్వరం దగ్గర సముద్రం దగ్గరికి వెళ్ళడం జరుగుతారో అక్కడి నుంచి లంఘించాలంటే మామూలు విషయం కాదు. అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా సముద్రమే ఉంటుంది.
సుగ్రీవుడికి మాటిస్తారు. ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళాలంటే ఆ లంక ఉంటుంది, ఆ లంకకి వెళ్ళాలి. అందరూ వాళ్ళ బలాబలాలు చర్చిస్తున్నప్పుడు నేను ఇంత దూకగలుగుతా ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నలుడు నీలుడు వచ్చి నేను ఒక 50 కిలోమీటర్లు దూకగలుగుతా అంటారు. దాని తర్వాత జాంబవంతుడు ఏమంటాడంటే నేను అక్కడికి దూకగలుగుతా, మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం లేదని జాంబవంతుడు మాట్లాడతాడు. అదేంటి తాత, నువ్వు ఒకప్పుడు వామనావతారం ఉన్నప్పుడు విష్ణుమూర్తికి మొత్తం నువ్వు 9 చుట్లు చుట్టావు కదా, ఇప్పుడు నువ్వు తిరగొచ్చు కదా అంటే, అప్పుడు వయసులో ఉన్నా చేయగలుగుతాను కానీ ఇప్పుడు నేను చేయలేను నాయన అని చెప్పి జాంబవంతుడు అంటాడు. లాస్ట్కి అంగదుడు నేను 99 కిలోమీటర్లు దూకగలుగుతా, మళ్ళీ తిరిగి వచ్చే నమ్మకం నాకు లేదు అని అంగదుడు అంటాడు. లాస్ట్కి హనుమంతుడు చించుస్తూ ఒక మూలకు కూర్చుంటాడు, ఎందుకంటే తన పనం తనకు తెలియదు అప్పటికి శాప కారణంగా. అప్పుడు జాంబవంతుడు గుర్తిస్తాడు, మనం ఎవ్వరి వల్ల కాదు, ఒక్కడున్నాడు ఇక్కడి నుంచి లంఘించి అక్కడ దూకగల మేధావి, శక్తివంతుడు, ధైర్యవంతుడు, నమ్మకమైన వాడు, అతనే హనుమంతుడు. అప్పుడు హనుమంతునికి తన పొయ్యి అభ్యర్థన పెట్టగా హనుమంతుడు సింపుల్గా చాలా చిన్నవాడుగా నా నుంచి ఏది కాదు తాత, నేను దూకలేను తాత, నాకు అంత బలం ఎక్కడిది నాకు లేదు కదా అని అన్నప్పుడు, అప్పుడు జాంబవంతుడు నువ్వు చాలా శక్తివంతుడు అని తన శక్తులు తనకు గుర్తు చేయడం జరుగుతుంది. గుర్తు చేసినప్పుడు వెంటనే తన శరీరాన్ని పెంచుకొని, తన వేగాన్ని పెంచుకొని, సిద్ధులు యూజ్ చేసి సముద్రాన్ని లంఘిస్తాడు. ఆ సముద్రానికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, సముద్రం నుంచి ఎప్పుడైతే లంకకు చేరుకుంటాడో ఇక్కడ తన సూక్ష్మ ధర్మాన్ని చూడండి. లంకిని అనే ఒక రాక్షసి వస్తుంది, తను ఆడామె. మీకు గుర్తున్నట్టయితే బాలకాండలో రామాయణంలో రాముడు విశ్వామిత్రుడు చెప్తాడు ఆ తాటకిని వధించు అని. అప్పుడు రాముడు లక్ష్మణుడు క్వశ్చన్ ఇస్తారు, తాటకి అనేది ఒక ఆడది, ఆ ఆడదాన్ని చంపడం తప్పు కదా విశ్వామిత్ర స్వామి అని చెప్పి అడిగినప్పుడు విశ్వామిత్రుడు ఒకటే చెప్తాడు, ఆడది మొగాడు పక్కకు పెట్టు, అది రాక్షసిని సంహరించడమే నీ ధర్మం, దాన్ని సంహరించు, లేకపోతే అది ఇప్పటిదాకా ఎంతోమంది మునులని, మనుషులని, జంతువులని, అడవిని నాశనం చేస్తుంది, అందరిని తినేస్తుంది, చంపు అన్నప్పుడు రాముడు విశ్వామిత్రుడు చెప్పాడు కదా అని ధర్మం తెలుసుకొని అప్పుడు చంపడం జరుగుతుంది. కానీ హనుమంతుడు లంకిని ఏమాత్రం ఆలోచించకుండా లంకిని ఒక గుద్దుతో చంపేయడం జరుగుతుంది. ఎందుకంటే అది రాక్షసి లంకిని కాబట్టి చంపేయడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత రాముడు కంటే కూడా సూక్ష్మ ధర్మం తెలిసిన వాడు హనుమంతుడు. అందుకే మీకు స్టార్టింగ్ హనుమాన్ చాలీసాలోనే ఉంటుంది, జ్ఞాన గుణ సాగర్ అని. ఒక సాగరం లాంటి జ్ఞానం తనది. అయితే అది అయిపోయిన తర్వాత వెంటనే మీకు మేఘనాథుని గురించి తెలిసే ఉంటుంది. మేఘనాథుడు ఎవరో కాదండి, అతి మహారథి అంటే తెలుసా? 12 మంది మహారథులని ఒక్కసారిగా పోరాడగలడు. 12 మంది మహారథులతో పోరాడగలిగిన వాడినే అతి మహారథి అంటారు. నాకు తెలిసినంత ఇంతవరకు రామాయణ మహాభారతంలో నాకు తెలిసినంతవరకు రామాయణ మహాభారతంలో అతి మహారథి అంటే ఎవరో తెలుసా? పరశురాముడు, శ్రీకృష్ణుడు, ఆ తరువాత మేఘనాథుడు. అతి మహారథులు అంటే వాళ్ళ చేతిలో నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామకాస్త్రం, బ్రహ్మదండాస్త్రం, పాశుపతాస్త్రం, ఈ అస్త్రాలన్నీ సాధించిన వాడు మేఘనాథుడు. ఇంకా ఎన్నో అస్త్రాలు, మాయమంత్రాలని ఏవైతే ఉంటాయో వాటికి రారాజు ఈ మేఘనాథుడు. తను చేసే యుద్ధం ఎలా ఉంటుందంటే మీరు రామాయణం చదివితే అర్థమవుతుంది. మేఘనాథుడి దాటికి రామ లక్ష్మణులు, కొన్ని కోట్ల మంది వానర సేన, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు అందరు కుప్ప కూలి రక్తం మడిలో పడిపోతారు. అంతటి కిరాతకుడు ఈ మేఘనాథుడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, రామలక్ష్మణుల్ని తునీల కింద కొట్టేస్తాడు. అసలు చూద్దామంటే ప్లేస్ దొరకదు, మొత్తం మర్మంగాలని కూడా వదలడు ఈ మేఘనాథుడు. ఆ రకంగా దాడి చేస్తాడు ఒక్కడే. అతి మహారథి అన్న కదా, అంతటి దుర్మార్గుడు. మీకు ఒకటి రహస్యం చెప్పాలంటే, అగస్త్య మహాముని దగ్గరికి శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట. అందరూ ఈ రావణాసురుడు ఎలా పడిపోతారు అని చర్చించుకున్న టైంలో అగస్త్యుడు మాత్రం ఒక్కడి గురించి మాత్రమే భయపడతాడు, వాడే మేఘనాథుడు. ఈ మేఘనాథుడికి మరణం ఉందా, వీడు చస్తాడా, ఈ మేఘనాథుడు పడిపోతే మాత్రం మిగతా అంత నామమాత్రం. రావణాసురుడిని ఈజీగా రాముడు చంపేశారు, దాని తర్వాత రామాయణం అయిపోతుందని అగస్త్య మహామునికి కూడా తెలుసు. అగస్త్య మహాముని కూడా మేఘనాథుని పరాక్రమానికి భయపడతాడు. అంటే మీరు మేఘనాథుని యొక్క శక్తి తెలుసుకోండి, ఆయన ఎంత క్రూరుడో తెలుసుకోండి. సో పడిపోయిన తర్వాత ఇక్కడ ఎలివేషన్ సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. అసలు సినిమా ఎలివేషన్స్ అన్నీ
రామాయణంలో ఈ ఘట్టం నుంచే బయలుదేరాయా అన్నట్టుగా ఉంటుంది ఈ ఎలివేషన్స్. ఇది చూడండి. అందులో నుంచి కోలుకున్న విభీషణుడు వెంటనే అందరినీ సుగ్రీవి దగ్గరికి వెళ్తాడు, సెన్స్లో ఉండడు. రామ లక్ష్మణుడు పడిపోయి ఉంటాడు, కళ్ళకించి నీరు కారుతుంటుంది. ఎవరికి? మన విభీషణుడికి. అక్కడి నుంచి నలనీలుడు కావచ్చు, వాళ్ళ సేనాపతులు కావచ్చు, నడుచుకుంటూ వెళ్తుంటే లాస్ట్కి జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడు దగ్గరికి వెళ్ళి తాత నువ్వు బాగున్నావు అని అడిగినప్పుడు జాంబవంతుడు నేను బాగానే ఉన్నాడు, హనుమంతుడు బతికున్నాడా అని అడుగుతాడు. అప్పుడు విభీషణుడు షాక్ అయ్యి అదేంటి తాత నువ్వు రామలక్ష్మణుడు బతుకున్నావా అని అడగలేదు, సుగ్రీవుడు బతుకున్నాడా అని అడగలేదు, నువ్వు హనుమంతుడు బతుకున్నావా అని ఎందుకు అడుగుతున్నావు అని అడిగినప్పుడు జాంబవంతుడు ఒక్కటే చెప్తాడు, అందరూ చనిపోయి హనుమంతుడు ఒక్కడు బతికుంటే చాలు, మనం అందరం బతుకుతాం. అదే కనుక హనుమంతుడు చచ్చిపోయి అందరం బతుకున్నా సరే మనందరం వేస్ట్ అని చెప్పి మాట్లాడతాడు జాంబవంతుడు. అంటే జాంబవంతుడికి హనుమంతుడి యొక్క శక్తి యుక్తులు, తన బల ప్రదర్శన, తన అష్టసిద్ధుల గురించి మొత్తం నాలెడ్జ్ ఉన్న ఒకే ఒక వ్యక్తి జాంబవంతుడు. జాంబవంతుడు ఇప్పుడు కాదండి, దశావతారాలని చూసినటువంటి వ్యక్తి ఈ జాంబవంతుడు. జాంబవంతుడి ఆయుష్ అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నారు. సప్త చిరంజీవులని మిగతా వాళ్ళ పేరు చెప్తారు కానీ జాంబవంతుడి పేరు చెప్పరు. జాంబవంతుడు కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఆ స్పృహలో నుంచి కోలుకున్న జాంబవంతుడు హనుమంతుడికి చెప్పడం జరుగుతుంది. ఎక్కడో కైలాసగిరిలో హిమాలయాస్లో ఉన్న ఆ సంజీవి పర్వతం ఉంటుంది, ఆ మూలికలు తీసుకుంటారా, అలా అయితేనే మనం రామలక్ష్మణుడిని కాపాడుకోగలము, ఈ సేనని లేపగలము అని. అది తెలుసుకున్న హనుమంతుడు వితిన్ సెకండ్స్లో ఇక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడున్న ఆ కొండని లేపుకొని రావడం జరుగుతుంది సంజీవిని కోసం. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ బతకడం జరుగుతుంది. రాక్షసులు చనిపోతారు. ఎందుకంటే చనిపోయిన రాక్షసులని అక్కడే ఉన్న సముద్రంలో కావచ్చు, లేకపోతే తగలేయడం కావచ్చు, వాళ్ళని తగలేస్తాడు ఎవడు? రావణాసురుడు. వానరులు మాత్రమే ఉండడం వల్ల వానరులందరూ బతికి లేస్తారు. సంజీవిని యొక్క శక్తి అటువంటిది. అంతటి శక్తివంతుడు మన హనుమంతుడు. హనుమంతుడు లేకపోతే రామాయణమే లేదు. హనుమాన్ చాలీసా మనం చదివినట్టయితే హనుమాన్ చాలీసాలో చాలా ఉంటుందండి. హనుమాన్ చాలీసాలో భూమికి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి హనుమాన్ చాలీసాలో. అంతేకాదు అష్టసిద్ధికే నవనిధి దాత, అంటే అష్టసిద్ధులని తెలిసినవాడు, నేర్చుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు. అష్టసిద్ధులంటే ఏందనుకున్నాడు? మనిషి చిన్నగా ఉండడము, తేలికగా ఉండడము, పెరిగి పెద్దగా అయిపోవడము, మాయా విద్యలు, ఇవన్నీ అష్టసిద్ధుల్లో భాగాలు. అంటే 8 సిద్ధులు. ఈ 8 సిద్ధులను సాధించిన వాడు హనుమంతుడు. ఈ 8 సిద్ధుల్లో కొన్నిటిని సాధించిన వాడు రావణాసురుడు. తన ఇంద్రియాలని మొత్తం తన దగ్గర పెట్టుకొని బ్రహ్మచర్యాన్ని పాటించి హనుమంతుడు ఈ అష్టసిద్ధులను సాధించడం జరిగింది. అంతేకాకుండా రావణాసురుడు కూడా తన ఇంద్రియాలని కొంతవరకు నిగ్రహించుకొని అష్టసిద్ధుల్లో కొన్నిటిని మాత్రమే సాధించడం జరిగింది. రావణాసురుడు తన దగ్గర ఉన్న శక్తి యుక్తులని మొత్తం తన సొంత పనుల కోసం వాడుకున్నాడు. తన రాజ్యాన్ని స్థాపించడం కోసం కావచ్చు, దేనికోసం కావచ్చు, స్వార్థం కోసం వాడుకున్నాడు. అదే హనుమంతుడు తన అష్టసిద్ధులని ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం మాత్రమే వాడుకున్నాడు. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించిన రావణాసురుడు శక్తులన్నీ సంపాదించిన తర్వాత ఆ నిగ్రహాన్ని కోల్పోయి ఆడదాన్ని ఒక సెక్స్ సింబల్గా చూసి అనుభవించడం స్టార్ట్ చేశారు. చాలామంది సీతను తీసుకుపోయాడు కానీ సీతని అనుభవించలేదు, చూసావా, సీత ఒప్పుకునేదాకా తనని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టారని ఒక ఫూలిష్ జవాబు చెప్తుంటారు జనాలు. వాస్తవానికి అది కాదండి. రావణాసురుడు చాలామంది అమ్మాయిలని హింసించి అనుభవించడం జరిగింది. ఆ క్రమంలో వేదవతి అనే ఒక స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమె ఈయనకి శాపం ఇవ్వడం జరిగింది. ఈమె మాత్రమే కాదు, రంభ ఇతనికి స్వయాన కోడలవుతుంది. ఎలా అంటే రావణాసురుడి అన్న అయిన కుబేరుడు కొడుకు వైఫ్ ఈ రంభ. ఈమెని అతి దారుణంగా తనని బలవంతం చేయడం జరుగుతుంది. సో అప్పుడు రంభ కోపంతో శాపం పెడుతుంది, దుర్మార్గుడా, ఇంకొకసారి స్త్రీకి ఇష్టం లేకుండా నువ్వు స్త్రీని టచ్ చేసినట్టయితే నీ శిరస్సు 1000 వక్కలే నువ్వు అక్కడే చచ్చిపోతావరా అని శాపం పెడతారు. సో అమ్మాయి తెరువు పోతే రావణాసురుడికి చావు ఖాయం. ఆ భయం కొద్దే అమ్మాయి మీద చెయ్యి వెయ్యడు, అమ్మాయిని బలవంతం చేయడు. వాళ్ళు ఒప్పుకుంటే మాత్రమే వీడు అనుభవిస్తాడు.
ఇది రావణాసుడి యొక్క చరిత్ర. కొంతమంది తెలవక రావణాసుడిని దేవుణ్ణి చేసేస్తున్నాడు. వాడు రాక్షసుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాల్మీకి రామాయణం అదే చెప్తుంది, హిస్టరీ అదే చెప్తుంది. మీరు వెళ్ళి చూడండి. అదే హనుమంతుడు ఒక ఆడదాన్ని చూస్తే అమ్మతత్వం, ఒక అమ్మని చూసినట్టు చూస్తాడు. ప్రతి ఆ స్త్రీలో అమ్మని వెతుకుంటాడు. అంతటి మహానుభావుడు ఈ హనుమంతుడు. బ్రహ్మచారి, అష్టసిద్ధులు తెలిసినవాడు. అష్టసిద్ధులు అంటే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఇషత్వం, వశత్వం. దీని అర్థం ఏంటంటే అనిమ చిన్నగా ఉంటారు కదా, చిన్నగా అయిపోవడం అంటే యాంట్‌మ్యాన్ టైప్లో. మహిమ శరీరం నుంచి అతి పెద్దగా చేసుకోవటం. గరిమ శరీరం బరువు బాగా పెంచుకోవడం. గరిమ అంటే మన శరీర బరువుని మనం ఎంతన్నా పెంచుకోవచ్చు, చివరికి భూమంత బరువుగా కూడా మనం పెంచుకోగలం. లగిమ, ఈ లగిమ సిద్ధి వల్ల మన శరీర వేగం చాలా తేలికగా అయిపోతుంది అనమాట. ప్రాప్తి కావలసిన వస్తువుని పొందటం. ప్రాప్తి అంటే కావాల్సిన ఏదైనా సరే, ఈ ప్రపంచంలో ఏదైనా సరే దాన్ని పొందొచ్చు ఈ ప్రాప్తితోటి. ప్రాక్యామ్యం కావలసిన భోగం అనుభవించడం. మనకి ఏ భోగం కావాలన్నా దాన్ని అనుభవించవచ్చు ఈ యొక్క సిద్ధితోటి. ఈశత్వం ఎవరినైనా దేనినైనా అధికారంగా పొందటం. వశత్వం అంటే ఏంటంటే అన్ని భూతములను మనం వశపరచుకోవటం. పంచభూతములు కావచ్చు, ఏవైనా సరే మనం వశపరచుకోవడం, దానే వశత్వం అంటారు. మీకు చెప్పినటువంటి అష్టసిద్ధులు, కొన్ని సిద్ధులు నాకు తెలిసినంతవరకు రావణాసురుడు ఇందులో కొన్ని సిద్ధులు సాధించాడు. హనుమంతుడికి అన్ని సిద్ధులు ఉన్నాయి, కానీ రావణాసుడికి కొన్ని సిద్ధులు సాధించడం జరిగింది. వీటిని యూజ్ చేసే గ్రహాలని కావచ్చు, పంచభూతాలని కావచ్చు, మిగతా వాటన్నిటిని చేతిలో పెట్టుకొని తను భోగించడం, అనుభవించడం, ఇవన్నీ రాజ్యాన్ని పొందడం, జనాల్ని శిక్షించడం, ఇవన్నీ ఒక్కసారి సిద్ధి పొందిన తర్వాత రాక్షసుడైపోయాడు. వీటిని ఎప్పుడైతే తను తప్పుగా వాడడం స్టార్ట్ చేశాడో రావణాసురుడు తన చావుని తనే కొని తెచ్చుకున్నాడు. హనుమంతుడు ఇప్పటికీ చిరంజీవిలాగా ఉన్నాడు. మీకు లాస్ట్గా హనుమంతుడు ఎంత గొప్పవాడంటే చెప్తా వినండి. యమధర్మరాజు రాముడికి చనిపోయే టైం వచ్చిందండి. అప్పుడు యమధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి రాముడిని కనుక మీ టైం అయిపోయిందని చెప్పి రాముడిని చంపేసి తనని రాముని తీసుకెళ్ళగలిగాడు అనుకో, హనుమంతుడు ఊరుకుంటాడా? యమధర్మరాజును సైతం హనుమంతుడు వదలడు. అంటే యమధర్మరాజు కూడా భయం హనుమంతుడు. సో యమధర్మరాజు ఒక ప్లాన్ చేస్తాడు. ఏంటంటే రాముడు దగ్గరికి ఒక మునిలాగా వేషం వేసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీతో నేను కొన్ని డిస్కషన్ పెట్టాలి, కొన్ని మాట్లాడాలంటే సరే రండి లోపలికి అని చెప్పి లోపలికి తీసుకో. కానీ మీతో నేను డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవ్వరు వచ్చినా సరే వారికి మరణశిక్ష వేస్తానని చెప్పి నాకు మాట అని చెప్తాడు. రాముడు సరే అంటాడు. అన్న తర్వాత వాళ్ళు కుర్చీలో కూర్చొని కొన్ని డిస్కషన్స్ స్టార్ట్ చేస్తుంటారు. ఎంతసేపటికి బయటికి రాడు. లాస్ట్కి దీనికి ముందు ఏం చేస్తానంటే ఈ చర్చ ముంగడు లక్ష్మణ్ని కూర్చోబెడతాడు. లక్ష్మణ్ని కూర్చోబెట్టి, లక్ష్మణ లోపలికి ఎవరిని రాకుండా చూడు, ఎవరన్నా వస్తే వాళ్ళకి మరణదండ శిక్ష, సరేనా, మా డిస్కషన్ అయి మా అంతలో మేము బయటకు వస్తామని అంటాడు. ఎంతకీ బయటికి రాకపోయేసరికి లక్ష్మణుడు ఏం చేస్తాడు, బయట కాపలా కాస్తాడు. అదే టైంకి దుర్వాస మహర్షి వస్తాడు. నేను రాముని కలవాలి, నేను రామునితో మాట్లాడిపోవాలన్నప్పుడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాదు. అన్ననేమో డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండు, ఇటు చూస్తేనేమో దుర్వాస మహర్షి. ఇప్పుడు ఏం చేయాలి? దుర్వాస మహర్షి ఆగి తన కోపం వచ్చి చివరికి ఒకటే మాట అంటాడు, నువ్వు నన్ను లోపలికి పోనిస్తావా లేకపోతే అయోధ్యకి నీకు మొత్తము శపించాలా అని. దుర్వాసని కోపాన్ని గమనించిన లక్ష్మణుడు చివరికి చావుకు సిద్ధపడి అన్నని వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు రాముడు కోపడతాడు. చివరికి రాముడు ఆ రాజుకి ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడిని చంపాలి. అసలు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. ఏంటి అంటే ఒకవేళ తన తమ్ముడు తన దగ్గరికి నుంచి దూరం వెళ్ళిపోయాడంటే అది చావుతో సమానం అని. కానీ లక్ష్మణుడు తన అన్న నుంచి దూరం వెళ్ళలేక లాస్ట్ సైరు నదికి వెళ్ళి చనిపోతాడు లక్ష్మణుడు. ఆ తరువాత రాముడు హనుమంతుని గురించి తెలిసి తన ఉంగరాన్ని ఆ పాతాళ లోకంలో పడేయడం జరుగుతుంది. తర్వాత హనుమంతుని పిలిచి నా ఉంగరం అక్కడ పడిపోయింది, వెళ్ళి తీసుకురామని చెప్పినప్పుడు ఆ హనుమంతుడు ఆ బిలంలో నుంచి లోపలికి వెళ్ళి ఆ ఉంగరం కోసం వెళ్తాడు. వెళ్ళేసరికి గుట్టల ఉంగరాలు అన్నీ ఒకటే ఉంగరాలు, అన్నీ నిజమైన ఉంగరాలే. ఇందులో స్వామిదేది అంటే అలాగే ఉంటాయి. అలాంటి హనుమంతుడు కూడా క్వశ్చన్ మార్క్లో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతుంటాడు. ఇక్కడ టైం మిషన్ మనం ఇవన్నీ వస్తాయి కాన్సెప్ట్స్ ఇక్కడ. ఎందుకంటే అప్పుడే బలిచక్రవర్తి వస్తాడు. బలిచక్రవర్తి వచ్చి చూసి ఇలా నా స్వామి ఉంగరం ఏది అంటే అన్నీ మీ స్వామి ఉంగరాలే అంటాడు. అదేంటి అని అంటే అవును, నువ్వు ఇప్పటికీ ఎన్నోసార్లు రామాయణం జరిగింది,
ఎన్నోసార్లు ఉంగరం రావడం జరిగింది. ఆ ఉంగరం కోసం హనుమంతుడు అంటే నువ్వు రావడం జరిగింది. ఇది టైంలో ఇది సర్వసాధారణము. అంటే ఎన్ని లక్షల మంది వేల మంది హనుమంతులు వచ్చారో అర్థం చేసుకోండి మీరు. ఎన్నిసార్లు జరిగిందో రామాయణం. అసలు ఊహించుకుంటేనే మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లాస్ట్కి ఈ ఈ డిస్కషన్ ఇక్కడ జరుగుతున్న టైంకి పైన యమధర్మరాజు ప్రత్యక్షంగా కావడం జరిగితే, స్వామి నేనే ఇలా చేశాను సోన్స్ అని చెప్పిన తర్వాత లాస్ట్కి తను చనిపోయే టైం వచ్చిందని తెలుసుకున్న రాముడు శైలు నదిలో తన తమ్ముళ్ళతో సహా అందులో మునిగి ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది. ఫైనల్గా హనుమంతుడు వచ్చేసరికి రాముడు వెళ్ళిపోతాడు. సో ఇది అండి, ఇప్పటికీ సప్త చిరంజీవిలో ఒకడైన హనుమంతుడు, ఈ అష్టసిద్ధులని సాధించినట్టి హనుమంతుడు ఇప్పటికీ ఇంకా ఉన్నాడు. కోపాన్ని, భయాన్ని, తన కామాన్ని ఏదైనా సరే తన గ్రిప్పులో పెట్టి నియంత్రణలో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మన హనుమంతుడు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడు. ఊర వాడల ఆయన విగ్రహాలు ఉండడానికి కారణం తనే. మన ధర్మాన్ని, మన జాతిని మనం కాపాడుకోవాలంటే హనుమంతుని గురించి ఒక్కని గురించి తెలుసుకుంటే చాలు, మన జాతిని మనం కాపాడుకున్నట్టే. జై హనుమాన్, జై శ్రీరామ్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.